హాయ్ ఎవ్రీవన్. ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ తర్వాత అందరూ ఎగ్జామ్ని క్లియర్ చేయాలి అని బిజీగా వర్క్ చేస్తూ ఉంటారు. నాకున్న 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ మీరు జాబ్ తెచ్చుకోవడానికి ఉపయోగపడుతుందేమో అని ఈ ప్రయత్నాన్ని మొదలెట్టాను. ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. ఇంగ్లీష్ ఒక ఈజీ సబ్జెక్ట్ అండి, ఇట్స్ జస్ట్ అ లాంగ్వేజ్. కాకపోతే మన ఏరియాలో ఉన్న పీపుల్కి ఇంగ్లీష్ మీద ఎక్కువ ఎక్స్పోజర్ లేకపోవడం వల్ల అది కాస్త కష్టం అనిపిస్తుంది. బట్ 20 years నుంచి ఐ హావ్ బీన్ డెడికేటెడ్లీ వర్కింగ్ ఆన్ డెవలపింగ్ దిస్ ఇంగ్లీష్ ఇన్ లాట్ ఆఫ్ పీపుల్. సో ఐ కెన్ డెఫినెట్లీ హెల్ప్ యూ అవుట్ ఇన్ క్రాకింగ్ ఇట్. ఐ నో జాబ్ ఎంత ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి అనేది. ఆల్మోస్ట్ 500,000 వేకెన్సీస్ ఉన్న ఒక నోటిఫికేషన్ ఎంత ఇంపార్టెంట్ అనేది ఐ కెన్ అండర్స్టాండ్. సో ఈ రోజు నేను సిలబస్ గురించి మీతో డిస్కస్ చేస్తాను. తర్వాత ఒక్కొక్క టాపిక్ ని తీసుకొని ఆ టాపిక్ మీద వీడియోస్ క్రియేట్ చేసి దాని మీద ప్రాక్టీస్ ఎక్సర్సైజ్ ని క్రియేట్ చేస్తాను. హోప్ సీరియస్ గా జాబ్ తెచ్చుకోవాలనుకునే ప్రతి ఒక్కరు ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకొని జాబ్ ఖచ్చితంగా తెచ్చుకోవాలి. అందులో ఇంగ్లీష్ లో మాక్సిమం మార్క్స్ స్కోర్ చేయాలి. నాకున్న 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ తో ఐ డెఫినెట్లీ గైడ్ యూ దట్ ఫ్రెండ్స్. సో జస్ట్ లెట్స్ టేక్ ఇట్ ఫార్వర్డ్. బిఫోర్ స్టార్టింగ్ మై వర్క్ అబౌట్ ద సిలబస్, దాన్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పడానికి ముందు నేను ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను విచ్ యూ నీడ్ టు బి వెరీ సీరియస్ అబౌట్. జనరల్ గా అందరం ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మన ఫోకస్ అంతా కూడా జాబ్ తెచ్చుకోవడం మీద పెడతాం. జాబ్ రావాలి, జాబ్ రావాలి, జాబ్ రావాలి, ఇది ఒక్కటే ఫోకస్ ఉంటుంది. బట్ ఎప్పుడు కూడా జాబ్ మీద ఫోకస్ పెట్టమాకండి. బికాస్ జాబ్ గురించి మీరు ఆలోచించిన ప్రతిసారి మీకు ఐదర్ జాబ్ వస్తే లైఫ్ సూపర్ గా ఉంటుంది అనే ఊహ అయినా ఉంటుంది, జాబ్ రాకపోతే లైఫ్ ఏమైపోతుందో అనే భయం అయినా ఉంటుంది. ఈ ఊహ, ఈ భయం మీ టైంని చాలా వరకు వేస్ట్ చేస్తాయి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, జాబ్ తెచ్చుకునే అంత సబ్జెక్ట్ మీ దగ్గర ఉన్నప్పుడు మీరు జాబ్ తెచ్చుకోవడం నుంచి ఎవ్వరూ మిమ్మల్ని ఆపలేరు. కానీ జాబ్ కి కావాల్సినంత సబ్జెక్ట్ మీ దగ్గర లేదనుకోండి, మీకు ఎవ్వరూ జాబ్ తెచ్చిపెట్టలేరు. సో ఫోకస్ ఎప్పుడు జాబ్ మీద పెట్టమాకండి, ఫోకస్ ఎప్పుడు సబ్జెక్ట్ ని డెవలప్ చేసుకోవడం మీద పెట్టండి. సపోజ్ ఈ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నారు, ఓకే, సబ్జెక్ట్ ని వీలైనంత డెవలప్ చేసుకున్నారు, లెటస్ సే 60% డెవలప్ చేసుకున్నారు, జాబ్ తెచ్చుకోవడానికి సరిపోలేదు. నెక్స్ట్ ఎగ్జామ్ కి వెళ్ళేటప్పటికి దాన్ని 80% డెవలప్ చేసుకుని ఆ ఎగ్జామ్ క్రాక్ చేయొచ్చు. ఇఫ్ నాట్ దిస్, డెఫినెట్లీ యూ హ్యావ్ మెనీ అదర్ ఛాన్సెస్. కానీ అందరి ఫోకస్ జాబ్ మీద ఉంటుంది కాబట్టి ఇది రాకపోతే నాకు ఏమవుతుందో, నా లైఫ్ ఏమైపోతుందో అనే వరీలో సబ్జెక్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేయరండి. సో ఈ ఫస్ట్ ఐడియాని క్లియర్ గా అర్థం చేసుకోండి. నెవర్ థింక్ అబౌట్ ఎ జాబ్, బికాస్ జాబ్ అనేది బై ప్రోడక్ట్. మీరు చేయాల్సిన పని చేసినప్పుడు మీకు జాబ్ ఆటోమేటిక్ గా వస్తుంది. మీరు నేర్చుకోవాల్సింది నేర్చుకున్నప్పుడు జాబ్ ఆటోమేటిక్ గా వస్తుంది. నేను చెప్పిన ఈ విషయాన్ని మీకు అర్థం అవ్వడానికి నేను ఒక కథ చెప్తాను, బికాస్ ఆ విషయం మీకు గుర్తుండాలి కాబట్టి. ఓ శిష్యుడు ఒక గురువు దగ్గరికి వెళ్ళి, మీ దగ్గరున్న జ్ఞానాన్ని నాకు నేర్పిస్తారా, నేను నేర్చుకొని నా భవిష్యత్తును నిర్మించుకుంటాను అని చెప్పాడట. గురువు తప్పకుండా నేర్పిస్తాను, మరుసటి రోజు నుంచి రమ్మని చెప్పాడంట. అయితే శిష్యుడు వెళ్తూ వెళ్తూ, ఇంతకు ఎన్ని రోజులు పడుతుంది మీ దగ్గర ఉన్న జ్ఞానాన్నంతా నాకు నేర్పించడానికి అని అడిగాడట. అప్పుడు గురువు కాసేపు ఆలోచించి 5 సంవత్సరాలు పడుతుంది అని చెప్పాడంట. ఇది విన్న శిష్యుడు, 5 సంవత్సరాల చాలా ఎక్కువ సమయం కదా, మీరు నన్ను 3-4 గంటలు కష్టపడమని చెప్పారు, నేను రోజులో 8 గంటలు కష్టపడతాను, ఇప్పుడు చెప్పండి ఎన్ని రోజుల్లో అయిపోతుందో మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా నాకు పాస్ చేయడానికి. అప్పుడు గురువు చెప్పాడంట, అలా అయితే 10 సంవత్సరాలు పడుతుంది. అర్థం కాని శిష్యుడు, నేను 2 కష్టపడుతున్నాను అంటున్నాను, కానీ మీరేంటి 10 ఏళ్ళు పడుతుంది అంటున్నారు. గురువు నవ్వి, అది అంతే అని చెప్పాడంట. సరే అయితే నేను మీ దగ్గరే ఉంటాను, రాత్రి పగళ్ళు కష్టపడతాను, మీరేం చెప్తే అది చేస్తాను, వేరే పని లేకుండా మొత్తం టైం దీనికే ఇస్తాను, ఇప్పుడు చెప్పండి ఎన్ని రోజులు పడుతుందో అని అడిగాడట. అప్పుడు గురువు తడుముకోకుండా, అలా అయితే 15 సంవత్సరాలు పడుతుంది అని చెప్పాడంట.
ఇప్పుడు శిష్యుడు అర్థం కాక గురువుని క్లియర్ గా అడిగాడంట. సో అప్పుడు గురువు చెప్పాడు, నీ ధ్యాస చదువు మీద మాత్రమే ఉన్నప్పుడు 5 సంవత్సరాల్లో అయిపోతుంది, కానీ నీ ధ్యాస చదువుకోవడం మీద కంటే అక్కడి నుంచి వచ్చే గెలుపు, ఆ గెలుపు నుంచి వచ్చే ఆనందం నీకు ఎక్కువ ముఖ్యంగా ఉంది. అందుకే తొందరగా అయిపోచేయాలని ప్రయత్నిస్తున్నావు. సో బహుశా ఈ స్టోరీ నేను చెప్పిన పాయింట్ కి మీకు క్లియర్ గా రిఫ్లెక్షన్ ఇస్తుంది అనుకుంటాను. సో డోంట్ పుట్ యువర్ ఫోకస్ ఆన్ గెటింగ్ ఎ జాబ్. మీకు అర్హత వచ్చినప్పుడు జాబ్ ఆటోమేటిక్ గా వస్తుంది. మీ ఫోకస్ అంతా ప్రిపరేషన్ మీద పెట్టండి, సబ్జెక్ట్ డెవలప్మెంట్ మీద పెట్టండి. ఎంత ఎక్కువ సబ్జెక్ట్ ని డెవలప్ చేసుకోగలరో అంత ఎక్కువ సబ్జెక్ట్ ని డెవలప్ చేసుకోండి. ఎందుకు అంటే మీరు డెవలప్ చేసుకున్న సబ్జెక్ట్ ప్రతి ఎగ్జామ్ కి ఉపయోగపడుతుంది. అఫ్ కోర్స్ ఈరోజు ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ రాయొచ్చు, కానీ తర్వాత మీరు ఇంకా పెద్ద ఎగ్జామ్ రాయాలనే ఆలోచన రావచ్చు. ఆ రోజు మళ్ళీ ప్రిపరేషన్ చేయడం కంటే ఈ రోజు నుంచే పర్ఫెక్ట్ గా ప్రిపేర్ చేసుకుంటూ వెళ్తే ఫ్యూచర్ కి హెల్ప్ అవుతుంది. సో పుట్ యువర్ ఫోకస్ టోటలీ ఆన్ ప్రిపరేషన్ అండ్ డోంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ వరీ రిగార్డింగ్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ చాలా సింపుల్ సబ్జెక్ట్ అండి, అది ఒక భాష. కాకపోతే ఎందులో అయినా మనం ఎదగాలి అంటే దాని మీద ఫస్ట్ ఫోకస్ ఉండాలి. ఆ ఫోకస్ ఎక్కడి నుంచి వస్తుందంటే మనం ఇచ్చే టైం నుంచి వస్తుంది. మనకు రాదు, ఇంగ్లీష్ కష్టం అనే యాటిట్యూడ్ ని డెవలప్ చేసుకుని ఉండడం వల్ల మనం ఇంగ్లీష్ కి టైం ఇవ్వట్లేదు. ఫస్ట్ టైం మీరు చదివినప్పుడు మీకు 1% అర్థం అవ్వచ్చు, కానీ ఆపమాకండి, కంటిన్యూ చేయండి. సో మళ్ళీ మీరు చదివినప్పుడు కాస్త ఎక్కువ అర్థమవుతుంది, మళ్ళీ చదివినప్పుడు కాస్త ఎక్కువ అర్థమవుతుంది. సమయాన్ని పెంచితే పని చేయడం ఎక్కువ అవుతుంది, పని చేయడం ఎక్కువ అయితే అర్థం చేసుకోవడం ఎక్కువ అవుతుంది, అర్థం చేసుకుంటే సబ్జెక్ట్ ఆటోమేటిక్ గా వస్తుంది. గుర్తుపెట్టుకోండి, మీరు నిజంగా ఇంగ్లీష్ నేర్చుకున్నారు అంటే మీరు ఎగ్జామ్ ని అద్భుతంగా రాయగలగాలి. అది చేయాలి అంటే ఫస్ట్ మీరు చేస్తున్న తప్పుల్ని రెక్టిఫై చేసుకోవాలి. మీరు ఎక్కడెక్కడ తప్పు చేస్తారో ఆ తప్పుల్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలో నేను క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డోంట్ వరీ అబౌట్ దిస్. సి, మనకు ఒక జబ్బు చేస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తాము. డాక్టర్ మనల్ని ఒక 100 టెస్టులు చేసుకోమని చెప్తే ఆ 100 టెస్టులు చేసుకున్న తర్వాత అందులో ఒక 4 టెస్టులలో నెగిటివ్ రిపోర్ట్ వస్తే వాటి గురించి ఆలోచించుకుంటూ ఏడ్చుకుంటూ కూర్చునే వాళ్ళు ఉంటారు. ధైర్యంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ 4 ఏరియాస్ లో నాకు ఏదో ప్రాబ్లం ఉంది, మీరే దీనికి ఏదో ఒక సొల్యూషన్ ఇవ్వండి అని చెప్పి ఆ పనిని డాక్టర్ కి అప్పచెప్పి అతను చెప్పింది ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. మీరు కూడా మీ ప్రిపరేషన్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ని నాకు అప్పచెప్పండి, నేను చూసుకుంటాను. మీ ఫోకస్ అంతా ప్రిపరేషన్ మీద పెట్టండి, వర్క్ చేయడం మీద పెట్టండి. గుర్తుపెట్టుకోండి, మీ ధ్యాస సబ్జెక్ట్ ఎన్హాన్స్మెంట్ మీద మాత్రమే ఉండాలి. నా సిలబస్ లోకి వద్దాం. ఇంగ్లీష్ లో మీకు 25 క్వశ్చన్స్ ఉంటాయి, ఒక్కొక్క క్వశ్చన్ కి 1 మార్క్ ఉంటుంది. 25 మార్క్స్ కి ఈ ఎగ్జామ్ ఉంటుందండి. మాక్సిమం స్కోర్ తెచ్చుకోవచ్చు, ఎందుకంటే ఇది బిలో 10th క్లాస్ స్టాండర్డ్ ఉంటుంది. జనరల్ గా వాడే వొకాబులరీ మీద, జనరల్ గా వాడే యూసేజెస్ మీదనే మొత్తం సిలబస్ బేస్ అయి ఉంటుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ ప్రిపరేషన్ లో బేసిక్ గా మీకు 2 స్కిల్స్ కావాల్సి ఉంటాయి. ఒకటి మెమొరీ స్కిల్. మెమొరీ అనేది కష్టపడి మనం గుర్తు పెట్టుకొని ఎగ్జామ్ రాయడానికి ఉపయోగించుకుంటాం. ఇది అందరూ డెవలప్ చేసుకోగలుగుతారు. అందరి కష్టం మెమరీ స్కిల్స్ ని డెవలప్ చేస్తుంది. బట్ రెండవది అనాలిసిస్ అండి. ఓకే, ఆ అనాలిసిస్ నిజంగా ఇంపార్టెంట్. అనాలిసిస్ అంటే ఏంటంటే ప్రశ్నించుకొని ఆలోచించి సరైన కన్క్లూషన్ ని డ్రా చేయగలిగే ఎబిలిటీనే అనాలిసిస్ అంటారు. సపోజ్ నేను మీకు బాగా పరిచయం అనుకోండి, నా పేరేంటి అని మిమ్మల్ని అడిగితే టక్కని వేణు అని చెప్తారు, ఎందుకంటే మీ మెమరీలో నా పేరు ఉంది కాబట్టి. అదే నేను మిమ్మల్ని నాకు 10th క్లాస్ లో ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది, ఆ అమ్మాయి పేరేంటి అని అడిగారు అనుకోండి, వెంటనే మీకు వచ్చే థాట్ ఏంటి, మాకెలా తెలుస్తుంది అని. ఇది డైరెక్ట్ క్వశ్చన్ కాదు, మెమరీ నుంచి ఆన్సర్ చేయగలిగేది కాదు. దీనికి అనాలిసిస్ కావాలి. కాస్త జాగ్రత్తగా ఆలోచించండి. నా గురించి తెలుసుకున్న మీరు నా ఫ్రెండ్స్ గురించి తెలుసుకోవచ్చు, నాతో కలిసి 10th క్లాస్ లో ఎవరు చదివారో తెలుసుకోవచ్చు, దాని ద్వారా అక్కడ నాకు ఎవరు పరిచయం ఉన్నారో తెలుసుకోవచ్చు, దాని ద్వారా ఈ ఆన్సర్ ని ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. దీన్నే ఇన్వెస్టిగేషన్ ఆర్ అనాలిసిస్ అంటారు. ఈ ఎబిలిటీని ఎక్కువ మంది డెవలప్ చేసుకోరు.
ఆ ఎబిలిటీని డెవలప్ చేయడమే నాకున్న స్ట్రెంగ్త్. సో అనాలిసిస్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ని సక్సెస్ఫుల్ గా సాధిస్తారు. చాలా మంది మెమరీ స్కిల్స్ మీద మాత్రమే ఫోకస్ చేస్తారు, చాలా కష్టపడతారు, కానీ జాబ్ రాలేదని చెప్తారు. మెమరీ ఒక్కటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో సక్సెస్ కి హెల్ప్ చేయదు. దానితో పాటు ఖచ్చితంగా మనకి అనాలిసిస్ ఉండాలి. ఇంకాస్త క్లారిటీ ఇవ్వడానికి నేను మరో ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మిమ్మల్ని కెన్ వి మూవ్ మౌంటైన్స్ అనే క్వశ్చన్ అడిగాను అనుకోండి, బహుశా చాలా మంది యొక్క ఆన్సర్ ఏముంటుంది? నో. ఇక్కడ మీరు అనలైజ్ చేయట్లేదు. మీ మెమరీలో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి? కొండల్ని ఎలా కదిలిస్తాం? కదిలించలేము. సో అదే రిప్రజెంట్ చేశారు. కానీ అనాలిసిస్ లోకి వెళ్ళండి. కొండని మూవ్ చేయడం అంటే ఏంటి? ఒక చోటలో కొండని తీసుకొచ్చి ఇంకొక చోట ప్లేస్ చేయడం. అక్కడున్న రాళ్ళని మట్టిని తీసుకొచ్చి ఇంకొక చోట ప్లేస్ చేస్తే అక్కడి నుంచి కొండని మూవ్ చేసామా లేదా? మన దగ్గర ఎక్విప్మెంట్ లేకపోతే చేతితో అయినా మూవ్ చేయొచ్చు. ఒకవేళ ఎక్విప్మెంట్స్ ఉన్నాయనుకోండి, ట్రాక్టర్స్, డైనమైట్స్, క్రెయిన్స్, ఓకే, ఇవన్నీ ఉన్నాయనుకోండి, వాటితో దాన్ని మనం స్లోగా షిఫ్ట్ చేయొచ్చు. అది కూడా లేదనుకోండి, అడ్వాన్స్ టెక్నాలజీ యూజ్ చేసి లేజర్ ద్వారా ఆ కొండని కట్ చేసి లిఫ్ట్ చేసి అలానే తీసుకెళ్లి ఇంకొక ప్లేస్ లో పెట్టచ్చు. దిస్ ఇస్ యూజ్డ్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ రైట్ నౌ. సో అనాలిసిస్ ద్వారా వీ కెన్ ఎక్స్ట్రాక్ట్ ఎ సొల్యూషన్. వీటినే మనం ఇండైరెక్ట్ క్వశ్చన్స్ అంటామండి. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఫెయిల్ అవుతారు. దాన్ని మనం డెవలప్ చేసుకుందాం. హోప్ యూ అండర్స్టూడ్ దిస్. ఒకటి, హార్డ్ వర్క్ నుంచి వచ్చే మెమరీ నుంచి ఆన్సర్ చేయగలిగే క్వశ్చన్స్. రెండు, అనాలిసిస్ నుంచి ఆన్సర్ చేయగలిగే క్వశ్చన్స్. నౌ లెట్ us come down to the syllabus and how to prepare for it, friends. ఇంగ్లీష్ ని బేసిక్ గా మీరు 3 భాగాలుగా వర్క్ చేసుకోవచ్చు. ఒకటి గ్రామర్, రెండవది వొకాబులరీ బిల్డింగ్, మూడవది రీడింగ్ కాంప్రహెన్షన్. ఓకే, అయితే కామన్ గా ఈ మూడిట్లో మీకు స్ట్రెంగ్త్ రావాలి అంటే ఖచ్చితంగా రీడింగ్ హ్యాబిట్ కి అలవాటు పడాలి, లిసనింగ్ హ్యాబిట్ కి అలవాటు పడాలి. మీకు అర్థమైనా అర్థం కాకపోయినా రోజు కొన్ని గంటలు చదవడము వినడం అలవాటు చేసుకోండి. సో ఎప్పుడైతే చదవడం వినడం మీకు అలవాటు అవుతుందో ఎక్స్పోజర్ పెరుగుతుంది. ఎక్స్పోజర్ పెరగడం వల్ల ఆటోమేటిక్లీ మీకు ఈజ్ అనిపిస్తుంది ఇంగ్లీష్. సో ఫస్ట్ మీరు డెవలప్ చేసుకోవాల్సిన హ్యాబిట్ ఏంటంటే రీడింగ్ స్కిల్ ని, లిసనింగ్ స్కిల్ ని పెంచండి. సింపుల్. మీరు టీవీ చూస్తున్నారా చూడండి, కానీ అది ఇంగ్లీష్ లో ఉండేలాగా చూడండి. న్యూస్ పేపర్ చదువుతున్నారా చదవండి, అది ఇంగ్లీష్ లో ఉండేలాగా చూసుకోండి. సినిమా చూస్తున్నారా చూడండి, బట్ ఆ సినిమా ఇంగ్లీష్ లో ఉండేలాగా చూడండి. పాటలు వినాలనుకుంటున్నారా వినండి, బట్ ఆ పాటలు ఇంగ్లీష్ లో ఉండేలాగా చూడండి. మెసేజ్ చేస్తున్నారా, ఫ్రెండ్స్ తో చాట్ చేస్తున్నారా చేయండి, అది కూడా ఇంగ్లీష్ లో ఉండేలాగా చూసుకోండి. ఎప్పుడైతే మీరు ఎక్స్పోజ్ అవుతారో ఇంగ్లీష్ లాంగ్వేజ్ కి ఆటోమేటికలీ సబ్జెక్ట్ అర్థం అవడం మొదలెడుతుంది. సో ఎక్స్పోజ్ యువర్ సెల్ఫ్ ఫర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సో మచ్, దెన్ ఆటోమేటికలీ యూ కెన్ హ్యాండిల్ ఇట్. సో ఫస్ట్ పాయింట్ గ్రామర్ అండి. గ్రామర్ లో మీకు బేసికలీ ఒక 6 to 8 క్వశ్చన్స్ అడుగుతారు. ఈ క్వశ్చన్ ని మీరు ఆన్సర్ చేయాలి అంటే మీకు కొన్ని టాపిక్స్ మీద అవగాహన ఉండాలి. అయితే ఆ క్వశ్చన్స్ ని 4 రకాలుగా అడగచ్చు. ఒకటి సెంటెన్స్ కరెక్షన్. ఒక వాక్యాన్ని ఇచ్చి దాన్ని ఒక 4-5 పార్ట్స్ గా డివైడ్ చేస్తారండి. అందులో ఏదో ఒక పార్ట్ లో మిస్టేక్ ఉంటుంది, దాన్ని కనుక్కోమని చెప్తారు. దట్ ఈస్ వన్ థింగ్. లేదంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఒక సెంటెన్స్ ఇచ్చి మధ్యలో ఒక బ్లాంక్ ఇచ్చి అక్కడ సరైన వర్డ్ ని యూజ్ చేయమంటారు. మోస్ట్లీ క్వశ్చన్స్ అన్ని వర్బ్ అగ్రిమెంట్ బేసిస్ మీద ఉంటాయి. సో థర్డ్ థింగ్ ఇస్ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్. కొన్ని వర్డ్స్ ని మార్చి లేదా కొంత పార్ట్ ఆఫ్ అ సెంటెన్స్, ఒక ఫ్రేజ్ ని మార్చి మనం సెంటెన్స్ ని ఇంప్రూవ్ చేయాల్సి ఉంటుంది. సెంటెన్స్ ట్రాన్స్ఫర్మేషన్. టోటల్ గా వాళ్ళు ఇచ్చిన స్ట్రక్చర్ ని కొత్తగా రాయాల్సి ఉంటుంది అన్నమాట. ఇవన్నీ కూడా మీరు ఆన్సర్ చేయాలంటే మీకు బేసిక్స్ మీద క్లారిటీ ఉండాలి. ఇంగ్లీష్ బేసిక్స్ చాలా సింపుల్ అండి. సో మనకి కాస్త పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీద క్లారిటీ ఉండాలి. నౌన్, ప్రొనౌన్, అడ్జెక్టివ్, వర్బ్, అడ్వర్బ్, ప్రిపోజిషన్, కంజంక్షన్స్ అండ్ ఇంటర్జెక్షన్స్. అవేంటివి ఎలా యూజ్ చేసుకుంటాం ఇంగ్లీష్ లో క్లారిటీ ఉంటే యూ విల్ బి కంఫర్టబుల్ విత్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ ఫ్రెండ్స్. నెక్స్ట్, వర్బ్స్ మీద క్లారిటీ ఉండాలి. మీరు ఒక సెంటెన్స్ ని అబ్జర్వ్ చేస్తే సెంటెన్స్ ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ అండి. అయితే సబ్జెక్ట్ లో మనకి నౌన్స్, ప్రొనౌన్స్ వస్తాయి, పేర్లు దానికి బదులుగా వాడేటివి. ఇక్కడ మనం శ్రమ పడడానికి ఏమి ఉండదు. ఆబ్జెక్ట్ ప్లేస్ లో మనకి నౌన్స్ అన్న వస్తాయి, అడ్జెక్టివ్స్ అన్న వస్తాయి, యాడ్వర్బ్స్ అన్న వస్తాయి. నౌన్స్ అంటే పేర్లు, అడ్జెక్టివ్స్ నౌన్ ని వర్ణించేటివి, యాడ్వర్బ్స్
ఓకే, యాక్షన్ ని వర్ణించేది. ఇది కూడా ఎవరికి ప్రాబ్లం ఉండదండి. కానీ ఛాలెంజ్ అంతా వర్బ్ ని ఎలా వాడతాం ఇంగ్లీష్ లో అనేది ఒక్కటే ఛాలెంజ్. అదొక్కటి మీకు క్లారిటీ వస్తే యూ కెన్ రియలీ క్రాక్ ద ఎగ్జామ్ వండర్ఫుల్లీ. ఐ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అండి. ఆ వర్బ్ ని సింప్లెస్ట్ ఫామ్ లో మీకు చెప్తాను. ఒక 6 ఫార్మ్స్ ఆఫ్ వర్బ్స్ ఉంటాయి. ఆ 6 ఫార్మ్స్ ఆఫ్ వర్బ్స్ ని కరెక్ట్ గా ఎలా వాడాలో మీకు వస్తే మీకు ఇంగ్లీష్ వచ్చినట్టే. దెర్ ఇస్ నో ప్రాబ్లం. నేను ఒక్క రూల్ కూడా చెప్పకుండా, ఒక్క డెఫినేషన్ కూడా చెప్పకుండా వర్బ్ ని పర్ఫెక్ట్ గా ఎలా యూజ్ చేయాలో నేను మీకు నేర్పిస్తాను. అండ్ నెక్స్ట్ పాయింట్ ఇస్ వర్బ్ అగ్రిమెంట్ అండి. గ్రామర్ ఇస్ ఆల్ అబౌట్ వర్బ్ అగ్రిమెంట్ అండి. సో సింపుల్ గా చెప్పాలంటే ఒక అమ్మాయిని ఒక అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయడం అన్నమాట. సో వర్బ్ అనేది అమ్మాయి అయితే, సబ్జెక్ట్ అనేది అబ్బాయి అయితే వీరిద్దరికి పెళ్లి చేయడం. సో ఎవరికైతే పెళ్లి ఫిక్స్ అవుతుందో వాళ్ళకే పెళ్లి చేయడం ఎంత ఇంపార్టెంటో వేరే వాళ్ళకి ఇచ్చి చేయకుండా, అలాగనే కరెక్ట్ వర్బ్ ని అగ్రిమెంట్ చేయడం చాలా ఇంపార్టెంట్. మొత్తం ఇంగ్లీష్ కి సంబంధించిన క్వశ్చన్స్ అన్ని కూడా మాక్సిమం వర్బ్ అగ్రిమెంట్ మీదనే ఉంటాయండి. దాన్ని కూడా నేను చాలా సింపుల్ ప్రిన్సిపల్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డోంట్ వరీ అబౌట్ దట్. నెక్స్ట్, సెన్స్ కమ్యూనికేషన్. క్యాన్, కుడ్, విల్, వుడ్, షల్, షుడ్, మే, మైట్, నీడ్, యూజ్, నాట్, ఎయిమ్, మస్ట్, ఏబుల్ టు, అనేబుల్ టు, లైక్లీ టు, సపోజ్ టు, హ్యావ్ టు, హ్యాస్ టు, హ్యాడ్ టు. ఈ కన్స్ట్రక్షన్స్ ని ఎలా యూజ్ చేస్తారో కాస్త క్లారిటీ తెచ్చుకోవాలండి. ఐ గైడ్ యూ దట్. తర్వాత టెన్సెస్, టైం కి అనుగుణంగా మాట్లాడేది. అందులో మీకు 3 పార్ట్స్ ఉంటాయి. పొసెషన్స్ ఉంటాయి, స్టేట్ ఆఫ్ బీయింగ్ ఉంటాయి, యాక్షన్స్ ఉంటాయి. సో వీటిని ఎలా యూజ్ చేస్తాం, ఎలా క్రియేట్ చేస్తాం కాస్త క్లారిటీ తెచ్చుకోవాలి. ఆ తర్వాత వాయిస్, యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్. పని చేసే వాటి గురించి మాట్లాడడం యాక్టివ్ వాయిస్, పని చేయించుకునే వాటి గురించి మాట్లాడడం పాసివ్ వాయిస్. అదేంటో మీకు అర్థమైతే దానికి సంబంధించిన ఏ క్వశ్చన్ అయినా మీరు క్లియర్ గా ఆన్సర్ చేయగలుగుతారు. తర్వాత స్పీచ్, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్. మనం ఒక చోట విన్న ఇన్ఫర్మేషన్ తీసుకెళ్లి ఇంకొకరి దగ్గర చెప్పడాన్ని రిపోర్టింగ్ అంటారండి. దాన్ని డైరెక్ట్ గా చెప్పొచ్చు, ఇండైరెక్ట్ గా చెప్పొచ్చు. డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఎలా చెప్పాలో తెలుసుకుంటే యూ కెన్ ఆన్సర్ ఎనీ క్వశ్చన్ ఉంటారు. సో ఈ పర్టికులర్ పార్ట్ వరకు మనం కాస్త వర్క్ చేస్తే పర్ఫెక్ట్ గా స్కోర్ చేసుకోవచ్చు అండి. ఈ ఏరియాని పూర్తిగా నాకు వదిలేయండి, నేను మీకు హెల్ప్ చేయగలుగుతాను. సెకండ్, మిమ్మల్ని క్వశ్చన్స్ వొకాబులరీ బేసిస్ మీద అడుగుతారు. అంటే తెలుగులో మీకు తెలిసిన పదాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారో దాన్ని ఇంగ్లీష్ వొకాబులరీ అంటారు. తెలుగులో మామిడికాయ అంటాం మనం, దాన్ని ఇంగ్లీష్ లో మ్యాంగో అంటారు. జస్ట్ లైక్ దట్ ఆ వర్డ్స్ మీకు కరెక్ట్ గా తెలిసి ఉండాలి. ఇక్కడ కాస్త మీ మెమరీని ఎక్కువ యూజ్ చేయాలి, దీనికోసం వర్క్ చేయాలి. దీన్ని ఎలా ప్రిపేర్ అవ్వాలో, షార్ట్ కట్స్ ద్వారా ఎలా చెప్పాలో నేను చెప్తానండి మీకు. రూట్ వర్డ్స్ ద్వారా వొకాబులరీని బిల్డ్ చేసుకోవచ్చు, లేదా ఫెమిలియర్ వర్డ్స్ తీసుకొని దాని నుంచి కూడా మనం వొకాబులరీని బిల్డ్ చేసుకోవచ్చు. I'll help you the simplest ways through all my 20+ years of experience in order to build your vocabulary greatly. కానీ ఇక్కడ మాత్రం అందరూ కష్టపడాల్సిందే అండి. కష్టపడడం అంటే ఓన్ చదివేయడం కాదండి. ఓకే, మీ మైండ్ కి ఆ వర్డ్స్ యొక్క మీనింగ్స్ ని ఎక్కువ సార్లు గుర్తు చేస్తూ ఉండాలి. ఎందుకంటే మీ కాన్షియస్ మైండ్ దేనికైతే ఎక్కువ సార్లు ఎక్స్పోజ్ అవుతుందో దాన్ని సబ్ కాన్షియస్ మైండ్ లో అలవాటు చేసుకుంటుంది. అంటే దాని కంట్రోల్లో తీసుకుంటుంది. అప్పుడు మీరు ఎప్పుడు కూడా మిస్టేక్ చేయకుండా పర్ఫెక్ట్ గా యూజ్ చేస్తారు. అది ఎలా చేయాలో, ఎలా చేస్తే వర్కౌట్ అవుతుందో నేను క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అయితే వొకాబులరీలో కూడా మీకు 6 to 8 మార్క్స్ కి క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులో క్వశ్చన్ సినోనిమ్స్ బేసిస్ మీద అడగొచ్చు. సినోనిమ్స్ అంటే ఒకే రకమైన మీనింగ్స్ కలిగి ఉండేటువంటి. ఫర్ ఎగ్జాంపుల్, బ్యూటిఫుల్, గార్జియస్, ఆసమ్, స్టూపెండస్, స్పెక్టాక్యులర్, సబ్లైమ్, గ్లోరియస్, గ్రిగేరియస్. ఓకే, ఈ వర్డ్స్ అన్ని కూడా దానికి సిమిలర్ మీనింగ్ ని క్యారీ చేసేవి. వాటిని మనం సినోనిమ్స్ అంటాం. బట్ యాంటోనిమ్స్ అంటే బ్యూటిఫుల్ కి ఆపోజిట్ ఇస్ అగ్లీ, బ్యాడ్, ఆక్వర్డ్. ఇవి ఆపోజిట్ వర్డ్స్ అండి. నెక్స్ట్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్. జనరల్ గా ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ మనం ఎక్స్పోజ్ అయి ఉంటామండి, కానీ వాటి మీద మనకి కాస్త క్లారిటీ ఉండదు. సో లైక్ వి మస్ట్ హావ్ హర్డ్ ఎ వర్డ్ లైక్ కేక్ వాక్. సో కేక్ వాక్ అంటే జనరల్ గా మనకి జనరల్ మీనింగ్ ని తీసుకోకూడదు, ఇడిమాటిక్ మీనింగ్ సపరేట్ గా ఉంటుంది. కేక్ వాక్ అంటే సులువైన పనిని కేక్ వాక్ అంటారు. టీచింగ్ ఇంగ్లీష్ ఇస్ అ కేక్ వాక్ ఫర్ మీ అంటే నాకు చాలా సులువైన పని అని చెప్తున్నాను. డోంట్ బీట్ అబౌట్ ద బుష్, ఇది మీరు చిన్నప్పుడు వినుంటారు. స్నేక్ ఇన్ ద గ్రాస్, ద క్యాట్ ఈస్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్, ఇట్స్ అ పీనట్ ఫర్ మీ. ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ వినుంటారు. ఇవన్నీ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అండి. వాటికి సపరేట్ మీనింగ్ ఉంటుంది. వాటిని సింపుల్ గా ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా నేను గైడ్ చేస్తాను.
ఎక్కువగా ఏ ఈడియమ్స్ అండ్ ఫ్రేసెస్ ని యూజ్ చేస్తారో నాకున్న ఎక్స్పీరియన్స్ తో మిమ్మల్ని సపోర్ట్ చేస్తాను. డోంట్ వరీ అబౌట్ ఇట్. ఫ్రేసెస్ ఆర్ సంథింగ్ లైక్ టేకన్ అ బ్యాక్. టేకన్ అ బ్యాక్ అంటే షాక్ అవడం అంటే. మామూలుగా మనం టేకన్ అ బ్యాక్ మీనింగ్ తీసుకున్నప్పుడు ఏమనుకుంటాం, వెనక్కి తీసుకున్నాం అన్నట్లు. ఇట్స్ నాట్ లైక్ దట్. ఓకే, షాక్ అయ్యాను అని చెప్పడానికి టేకన్ అ బ్యాక్ అనే మీనింగ్ తీసుకుంటారు. వాటి మీద కూడా మీరు కాస్త వర్క్ చేయాల్సి ఉంటుంది. I'll give you the information on which you have to work. Just do your effort, friends. You can definitely succeed in that. Next one is one word substitutions. అంటే ఒక ఇన్ఫర్మేషన్ ని ఒకే వర్డ్ లో ఆన్సర్ చెప్పగలగడమే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్. ఫర్ ఎగ్జాంపుల్, మీకు దేవుడి మీద నమ్మకం ఉందనుకోండి, దెన్ వి కాల్ యు యాస్ థీస్ట్. దేవుడి మీద నమ్మకం లేదనుకోండి, ఎథీస్ట్ అంటాం. పక్షుల గురించి స్టడీ చేసే శాస్త్రాన్ని వి కాల్ ఇట్ యాస్ ఆర్నిథాలజీ. అది చదివే వ్యక్తిని ఆర్నిథాలజిస్ట్ అంటారు. ఇలా ఒకే వర్డ్ లో ఒక ఇన్ఫర్మేషన్ ని చెప్పగలిగే ఎబిలిటీనే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అంటారు. I'll give you the best one word substitutes. Don't worry about it. Next, spellings అండి. జనరల్ గా మనం స్పెల్లింగ్స్ రాసేటప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్ రాస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, టుమారో ఉందనుకోండి, TOMMORROW అని రాస్తారు, బట్ దట్ ఇస్ TOMORROW. బిజినెస్ ఉందనుకోండి, చాలా మంది BUSSINESS అని రాస్తారు, బట్ ఫస్ట్ లో BUSINESS ఉంటుంది. ఇలా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి. లైక్ ట్యూషన్, ఒకసారి చెక్ చేసుకోండి, వాట్ ఇస్ ద స్పెల్లింగ్ ఆఫ్ ట్యూషన్? TUTION అని రాస్తారు, బట్ దట్ ఇస్ నాట్ ద కరెక్ట్ స్పెల్లింగ్ అండి. TUITION. సో ఎక్కడైతే మీరు తప్పు చేస్తుంటారో దాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలో కూడా నేను గైడ్ చేస్తాను. డోంట్ వరీ అబౌట్ ఇట్. సో దీని నుంచి మీరు హార్డ్ వర్క్ చేసి ఖచ్చితంగా ఈ స్కోర్ ని సాధించుకోవచ్చు అండి. అండ్ థర్డ్ పార్ట్ ఇస్ రీడింగ్ కాంప్రహెన్షన్ అండి. ఇక్కడ మనకి రీడింగ్ స్కిల్, లిస్నింగ్ స్కిల్ మీద ఎంత ఎక్కువ ఎక్స్పోజర్ ఉంటే అంత కంఫర్టబుల్ గా మనం ఆన్సర్ చేయొచ్చు అండి. సింపుల్ గా ఒకవేళ క్వశ్చన్ పేపర్ ఇస్తే ప్యాసేజ్ నుంచి డైరెక్ట్ గా మనకి క్వశ్చన్స్ ఇస్తారు, వాటిని మీరు ప్యాసేజ్ చదివి ఆన్సర్ చేయొచ్చు. కానీ కొన్ని క్వశ్చన్స్ ని అనాలిసిస్ ద్వారా ఆన్సర్ చేయాల్సి వస్తుంది. అక్కడ రియల్ ఛాలెంజ్ ఉంటుంది ప్రతి స్టూడెంట్ కి. సో ఇఫ్ యు ఆర్ నాట్ గుడ్ ఇన్ అనాలిసిస్, యు మే నాట్ ఆన్సర్ దట్ క్వశ్చన్స్. సో ఐ హెల్ప్ యూ హౌ టు డెవలప్ యువర్ అనాలిసిస్. స్టెప్ బై స్టెప్ వర్క్ చేసుకుంటూ వెళ్దామండి. లెట్ us play our part and do our best to crack the exam. రీడింగ్ కాంప్రహెన్షన్ కి సంబంధించి మనకి 3 kinds of questions ఉండొచ్చు అండి. ఒకటి, ప్యాసేజ్ ఇచ్చి దాని కింద క్వశ్చన్స్ అడుగుతారు. ఖచ్చితంగా ఒక ప్యాసేజ్ ఉంటుంది, దానికి 4 మార్క్స్ ఉంటాయండి. నెక్స్ట్, క్లోజ్ టెస్ట్ కూడా ఒక ప్యాసేజ్ అనండి, కాకపోతే అందులోని కొన్ని వర్డ్స్ ని తీసేసేసి బ్లాంక్స్ పెడతారు. అక్కడ ఆ వర్డ్స్ అన్ని జంబల్ చేసి కింద ఇస్తారు. సో ఏ వర్డ్ కరెక్ట్ గా ఏ బ్లాంక్ లో సూటబుల్ అవుతుందో చెక్ చేసుకోవాలి. దీనికి కాస్త అర్థం చేసుకోగలిగే ఎబిలిటీ ఉండాలి, ప్లస్ అనాలిసిస్ నుంచి కరెక్ట్ గా దాన్ని వర్కౌట్ చేసుకోవాలి. దీన్ని కూడా విల్ గైడ్ యూ. ఇక్కడ కాస్త ఎఫోర్ట్ పెట్టాల్సి ఉంటుంది. దీనికి కూడా 4 మార్క్స్ ఉంటాయండి. ఇంకొకటి, జంబల్ సెంటెన్సెస్ ఉంటాయి. ఇది కూడా ప్యాసేజ్ అని అంటే ఆ ప్యాసేజ్ లో ఉన్న సెంటెన్సెస్ ని ఒక 6 పార్ట్స్ గానో 5 పార్ట్స్ గానో డివైడ్ చేస్తారు. ఆ తర్వాత వాటిని ఆర్డర్ ని మార్చేస్తారండి. ఫస్ట్ సెంటెన్స్ ని లాస్ట్ లో, సెకండ్ సెంటెన్స్ ని థర్డ్ ప్లేస్ లో అలా చేంజ్ చేస్తారు. చేంజ్ చేసి మనకి ఇస్తారు. దాన్ని మనం కరెక్ట్ ఆర్డర్ లో పెట్టాలి. ఈ 3 మీరు ఆన్సర్ చేయాలి అంటే, యాజ్ ఐ టోల్డ్ యూ, అనాలిసిస్ ఖచ్చితంగా ఉండాలి. ఆ అనాలిసిస్ మీకు రావాలి అంటే మీరు ప్రశ్నించుకోవడం నేర్చుకోవాలి, ఆలోచించడం నేర్చుకోవాలి, రైట్ కన్క్లూషన్స్ ని డెవలప్ చేసుకోవాలి. ఐ విల్ హెల్ప్ యూ అబౌట్ దిస్ ఫ్రెండ్స్. ఓకే, నథింగ్ టు వరీ అబౌట్ ఇట్. ఓకే, అయితే నేను మీకు చెప్పిన పని మాత్రం స్టార్ట్ చేయండి. ఎక్స్పోజ్ యువర్ సెల్ఫ్ టు ఇంగ్లీష్ లాంగ్వేజ్. మీకు అర్థం అవుతుందా, అర్థం కాకపోయినా జస్ట్ ఎక్స్పోజ్ యువర్ సెల్ఫ్ టు ఇంగ్లీష్ లాంగ్వేజ్. అది ఖచ్చితంగా మీ రీడింగ్ స్కిల్, లిస్నింగ్ స్కిల్ ని డెవలప్ చేస్తుంది. వినండి, చదవండి, ఎక్స్పోజ్ యువర్ సెల్ఫ్ టు ఇంగ్లీష్. ఏం చేస్తున్నారో మీరు చేయండి, రెగ్యులర్ గా చేసే వర్క్స్ చేయండి, కానీ అవి ఇంగ్లీష్ లో ఉండేలాగా చూడండి. మీకు క్రికెట్ వాచ్ చేయడం అంటే ఇష్టం, వాచ్ చేయండి, నేను వద్దని చెప్పట్లేదు, బట్ కామెంటరీ ఇంగ్లీష్ లో ఉండాలి. ఓకే, నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ వాచ్ చేయడం అంటే ఇష్టం, వాచ్ చేయండి, బట్ సీ దట్ ద బ్యాక్గ్రౌండ్ వాయిస్ విల్ బీ ఇన్ ఇంగ్లీష్. న్యూస్ వాచ్ చేయాలి, వాచ్ చేయండి, బట్ సీ దట్ దట్ విల్ బీ ఇన్ ఇంగ్లీష్. Once you expose yourself to English language lot, automatically మీ రీడింగ్ స్కిల్, లిస్నింగ్ స్కిల్ డెవలప్ అవుతుందండి. అది మీకు వస్తే యూ కెన్ కాన్కర్. దాని నుంచి మీరు ఈవెన్ వొకాబులరీ ఎన్హాన్స్మెంట్ కూడా డెవలప్ చేసుకోవచ్చు. దాని నుంచి మీరు గ్రామర్ ని కూడా డెవలప్ చేసుకోవచ్చు. ఎక్స్పోజ్ టు రీడింగ్ అండ్ లిస్నింగ్,
అండ్ ఒక్కొక్క టాపిక్ ని తీసుకొని ఒక్కొక్క టాపిక్ మీద నేను వీడియో చేసి దానికి సంబంధించి సఫిషియెంట్ ఎక్సర్సైజ్ ఇస్తాను. ఇంగ్లీష్ లో మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సింది ఒకటేనండి, జనరల్ రూల్స్ అందరికీ ఈజీగా అర్థమవుతాయి అండ్ అందరూ జనరల్ రూల్స్ ని చెప్పుకుంటూ వెళ్తారు. బట్ రియల్ ఛాలెంజ్ ఎక్కడ వస్తుందంటే ఎక్సెప్షన్స్ మీద. ఎక్కడెక్కడైతే ఎక్సెప్షన్స్ ఉంటాయో వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేయరు, బికాస్ ఇట్ నీడ్స్ సమ్ ఇన్ డెప్త్ లెర్నింగ్. ఆ ఎక్సెప్షన్స్ మీద కనుక మీరు ఫోకస్ చేయగలిగితే ఆ ఎక్సెప్షన్స్ మీదనే ప్రతి ఒక్కరు క్వశ్చన్స్ అడుగుతారండి. ఐ గైడ్ యూ దట్. I hope my 20 years of experience in English will definitely help you to develop your English language and crack the exam and become a settled person in life, empowering this country with greatness. So, ఈ వీడియో మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది అనుకుంటా. మీకు యూజ్ అవుతుంది అనిపిస్తే ఎగ్జామ్ రాసే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అండ్ I wish all of you to develop your English language greatly and help many more people to develop their English language. I will be of help for you. నా ఎక్స్పీరియన్స్ మీకు ఖచ్చితంగా హెల్ప్ అయ్యేలాగా ఆ దేవుడు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. See you in the next episode, friends, with the first chapter. Thank you so much. Bye.